3వ అధ్యాయము 20వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడనే మీకే వందనాలు చెల్లించుకోవచ్చు. దేవా, నీ యొక్క వాక్యం ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం ప్రభువా. నీ వాక్యం వెళ్తున్నాం ప్రభువా. మీరు మీ మోకు ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని అందరినీ బలపరచమని, ధైర్యపరచమని, ఆశీర్వదించమని, నాలో మీరు మాత్రం ఉండి మీరే ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడమని, వినగల చెవులు గ్రహించడం మనస్సు ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని దయచేయమని యేసుక్రీస్తు పేట ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్లయితే గనక మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో ఏముంది మనకు తెలియజేస్తున్నారంటే గనక, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై. ఏంటండి? దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయంలోను సమ్మతిపరుచుకుందాము. హల్లెలూయా. అలాగని రోమపత్రిక 14వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. హల్లెలూయా. దేవుని ఎదుట మన జీవితము ఎలాగన ఉన్నదో ఇక వాక్యం బట్టి మనందరూ కూడా ఆలోచన వేసుకోవాలి. దేవుని ఎదుట మన జీవితము, నీ యొక్క ఆత్మీయ జీవితం అంటే ఏదని అనుకుంటారేమో, అది కూడా నీ యొక్క ఆత్మీయ జీవితము ఎలాగన ఉన్నదో మనం ప్రశ్న వేసుకోవాలి. నా జీవితంకి నేను బాగుంది కదండి, ఈ లోకంలో జీవిస్తున్నాను కదా అని అనుకోనకండి. నీ యొక్క ఆత్మీయ జీవితము అది ఎంతగానో అవసరమై ఉన్నది నీకు, అది ఎంతగానో ప్రాముఖ్యమైనది వంటిది విషయం కూడాను. హల్లెలూయా. మీకు ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను కూడాను, ప్రతి ఒక్కరు కూడా ప్రభువులో నిద్రించిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా మరొక జీవితం అనేది ఉంటది అని. హల్లెలూయా. సో అలాగన చూసినట్లయితే కనుక నీ యొక్క జీవితము ఎలాగన ఉన్నదో పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ లోకములో లోకస్తుల వలె నీవును వారి వలె ఉంటున్నట్లయితే నీకును వారికి ఇంకా తేడా ఇంకేమి కూడా ఉండదు కదా, వ్యత్యాసం ఏమి కూడా కనబడదు. మానవులు జీవిస్తున్నాం కాబట్టి, అందులో క్రైస్తవులుగా ఉన్నాము కాబట్టి, దేవుని బిడ్డలమే ఉన్నాము కాబట్టి లోకముల నుంచి మనమందరూ కూడా వేరుపరచబడాలి. వేరుపరచబడేటువంటి జీవితాలు మనందరూ కూడా కలిగి ఉండాలి. అంతే కదండి? వేరుపరచబడినటువంటి జీవితాలు మనందరూ కూడా కలిగి ఉండాలి. లోకస్తులకు మనకు ఇంకా తేడా లేని ఎడల ఇంకా మన జీవితాలు వారి జీవితాలు కూడా ఎలాగుంటాయి? ఒకేలాగుంటాయి. అంతేనంటారా? వారి జీవితాలతో మన జీవితాలు పోల్చుకున్నట్లయితే కనుక వేరుగా ఉన్నాయి, చాలా వేరుగా ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటాయా అంటే కనుక అనిపించవు. ఎందుకంటే నీవును లోకస్తుల వలె జీవిస్తున్నావు అనగా నీ జీవితం లోకస్తుల జీవితం వలె ఉంటూ ఉన్నది కాబట్టి నీకును వారికి నీకు తేడా ఏం లేదురా. నీ జీవితానికి వారి జీవితానికి కూడా తేడా లేకుండా పోతుందిరా. నీవును వారును సమానుల వలె ఉంటున్నారా, అలాగే జీవిస్తున్నావురా అని మనకందరికి కూడా అనిపిస్తూ ఉంటది. క్రైస్తవులం కాబట్టి మీకు ఇంకొనూ సూటిగా స్పష్టంగా చెప్పాలి, మీకు మంచిగా బాగా అర్థం అవ్వాలంటే
యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు, భూమి మీదకి వచ్చి ఉన్నాడు, మనుషులందరి మధ్యలో జీవించి ఉన్నాడు, మనుషుని వలె జీవించి ఉన్నాడు కూడా కదా. అయితే మనుషులందరితో పోల్చుకున్నట్లయితే ఆయన ప్రత్యేకమైన జీవితం జీవించి ఉన్నాడా, వేరుపరచబడినటువంటి జీవితం కలిగి ఉన్నాడా, లేక అందరితో పాటుగానే ఈయనను కూడా అనగా యేసయ్య లేదా యేసుక్రీస్తు వారు కూడా అందరి వలె పాపం చేస్తూనే అలాగనే జీవించి ఉన్నాడు లోకములో. ఇప్పుడు అర్థమైంది కరెక్ట్గా? లోకములో నుంచి మనమందరూ కూడా వేరుపరచబడాలి, ప్రత్యేకమైన జీవితం మనందరూ కూడా కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటుంది మనకి, ఎప్పుడు మన ఆ విధంగా మన జీవితం కలిగి ఉంటది, ఆ విధంగా ఉంటది అంటే కనుక యేసయ్యను మాత్రమే పట్టుకొని జీవిస్తూ యేసయ్య చెప్పినటువంటి మాటను, ప్రతి ఒక్క మాటను మనం ఆలకించి ఆ మాట ప్రకారంగా లోకంలో జీవిస్తున్నట్లయితే మాత్రమే. అట్లా కాకుండా నీ బంధువులు ఈ లోకంలో ఉంటారు కదా, నీ బంధువులు అనగా దేవుని బిడ్డలు కాని ఏడల వారితో కూడా నువ్వు మాట్లాడుతూ, వారి సహవాసం చేస్తూ, వారి మాటలు కూడా పట్టించుకుంటూ లెక్క చేసుకుంటూ అలాగనే వారి మాట ప్రకారంగా నడుచుకుంటూ జీవిస్తున్నావు అంటే కనుక దేవుని మాటలు ఇంకేమైనా సరే నువ్వు వినిపించుకుంటావా? వినిపించుకో. దేవుని కూడా ఏమాత్రం నువ్వు లెక్క చేయకుండా అయిపోతూ ఉంటావు. నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ జీవితం కూడా పాడైపోతూ ఉంటది. దేవునికి కావాల్సింది ఏంటంటే కనుక వాల్యుబుల్ ఐటమ్ కావాలి. మనకు కావాల్సిన ప్రతి విలువైనదే కావాలి కదా మనం కదా. అలాంటిదే దేవుడు నీ జీవితం అనగా నీ జీవితం ఎలాగున్నదో దేవుడు ఒకసారి పరీక్షించుకొని చెప్తున్నాడు. విలువైనదిగా ఉంటుందా పరిశుద్ధమైనదిగా నువ్వు ఉంచుకుంటున్నావా నీ జీవితమును, నీ ఆత్మీయ జీవితమును? మన జీవితం దేవుని ఎదుట ఎలాగన ఉన్నది అన్న ప్రశ్న వేసుకున్నట్లయితే గనక ఒకసారి చూద్దాం. మనం చదివిన్నాం కదండి అక్కడ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఏమని తెలియజేయబడుతున్నదండి? ఒక్కసారి చదవండి ఒకసారి అమ్మది. ఇందువలన మనము జాగ్రత్తగా అర్థం చేసుకొని జాగ్రత్తగా వినండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఏంటండి మనమందరం కూడా ఎటువంటి వారం అంటండి? సత్య సంబంధులము. అదేంటండి? రక్త సంబంధికులు ఉంటాం కానీ సత్య సంబంధులు అంటున్నారు ఏంటండి? కొత్తగా ఈ పదాలు ఏంటంటే నాకు అర్థమవట్లేదని అనుకోకండి. మన దేవుడు ఏమేమి ఉన్నాడు? సత్యస్వరూపి అయిన వాడు, సత్యవంతుడు గాని మనం ఇలాగన మనకి చెప్పుకుంటూనే ఉంటున్నాం కదా మన దేవుని గురించి. ఆయన సంబంధికులము కదా మనము, అంతేనంటారు కదా. ఆయన సంబంధికులము మనమందరం, అందరిని బట్టి మనము ఆయన సత్య సంబంధికులము అని ఇక్కడ మనకు అలాగన తెలియజేస్తూనే ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చదవము ఒకసారి. మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును. మనిషి యొక్క విలువైన దానిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. విలువైన దానిని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అది ఏంటంటే గనక హృదయము. అదేంటంటే గనక మానవుని యొక్క హృదయము. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకునుదము. మన హృదయము ఏ విషయంలో అనేసారు అనుకోవచ్చు, దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి క్రియ లేదా ఎటువంటి కార్యము, ఎటువంటి పని, ఎటువంటి దోషం కూడా ఉండకుండా చేయకుండా ఉంచుకోవాలి, ఉండాలి మన హృదయము. ఒకవేళ అనుకోని విధముగా, జాగ్రత్త గమనించండి, ఒకవేళ అనుకోని విధముగా మనం ఏదైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ, కార్యము, పని, లేకపోతే ఒక దోషము
అంటే ఒక పని కార్యము, ఒక క్రియ మనం చేసినట్లయితే, ఇలా చేసిన ఎడల చేస్తున్నట్లయితే కూడాను దేవుని దగ్గర మనం ఆ వాటిని, లేదా ప్రతి ఒక్క వాటిని అన్నిటిని మనము ఒప్పుకోవలసినదే. దేవుని దగ్గర మనము ఒప్పుకోవలసినదే. ఒప్పుకోవాలి. హల్లెలూయా. చాలా మందికి చూసినట్లయితే గనక ఈ ఒప్పుకోలుతనం అనేది ఉండదు. నువ్వు అన్నావు కదా అన్నావు అంటే నేను ఎక్కడ అన్నాను, నేను ఎక్కడ అసలు అన్నాను ఏంటి, అసలు అది బొంకడం అన్నట్టుగా మనకి చూస్తూనే ఉంటూ ఉంటాం. అన్ని కూడా మనం ఫేస్ చేస్తూనే, మనకి అన్ని కూడా చూస్తూనే ఉంటూ ఉంటాం కూడా. ఇందాకేంటి అలాగన్నావు అంటే నేను అసలు ఎప్పుడన్నాను అలా, నేను అనదాన్నా ఇలా అనదాన్నా, మళ్ళీ అక్కడ గొడవ అయిపోయినట్టుగా అయిపోతూ ఉంటాం. ఒప్పుకోలుతనం అనేది మనకి ఉండాలి. ఒప్పుకోలుతనం లేని ఎడల, లేని వారుగా ఉన్నట్లయితే ఇంకా దేవుని దగ్గరికి వచ్చినా సరే ఏది కూడా వారు ఒప్పుకోరు ఇంకా. ఒక తన తోటి మానవుని దగ్గరే ఒక విషయం పట్ల ఒప్పుకోకుండా ఉంటున్నాడంటే ఇంకా దేవుని దగ్గరకు వచ్చి ఇంకేం ఒప్పుకుంటారక? మానవుడు అయితే కనుక కనబడుతున్నాడు కాబట్టి ఒప్పుకోవడానికి ఆలోచిస్తూ భయపడుతూ అలాగ ఉంటున్నారు అంటే గనక, మన దేవుడు చూసినట్లయితే ఆత్మ స్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన కనబడకుండా ఉంటాడు కాబట్టి పాపం లేదు, ఇంకా మనకి ఒప్పుకోవాల్సిన పని లేదు, అవసరం లేదు మనకి అని భావించి ఒప్పుకోకుండానే దేవుని దగ్గర అలాగనే ఉండిపోతూ ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని పాదాలు పట్టుకున్న తర్వాత మనం ప్రతి విషయంలో కూడా మనం ఒప్పుకోలుతనం ఉండాలి. తలంపు కలిగి ఉంటున్నామా, చేసి ఉన్నామా, చేయదలుచుకుంటున్నామా, చేశామా, ఇలాగన అనేక విధములుగా, అనేక రకములుగా చూసినట్లయితే గనక, చూసినచో కూడా మనం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వాటిని మనము ఒప్పుకోవలసినదే. ఆయన దగ్గర ఏది కూడా మనం దాచలేము. దాపరేకల మన దగ్గర ఆయన దగ్గర ఉండవు, చేయలేము, మనం అసలు చేయలేము. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. అంటే మన హృదయంలో ఎటువంటి తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు కలిగి ఉంటున్నాం, పెట్టుకుంటున్నామో అవన్నిటినీ దేవునికి తెలుసు, అవన్నీ కూడా తెలుసు. హల్లెలూయా. అయితే నీ యొక్క ఆత్మీయ జీవితం, లేదా నీ యొక్క జీవితము దేవుని ఎదుట ఎలాగ ఉన్నది అనేటువంటి విధముగా ప్రశ్న వేసుకున్నట్లయితే గనక దానికి సమాధానమును గ్రహించగలిగే విధముగాను ఉండాలి. మొదటిగా చూసినట్లయితే గనక నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనం. హల్లెలూయా. చూసినట్లయితే దేవుని ఎదుట నీ జీవితము ఎలాగ ఉండాలి అంటే గనక మొదటి విషయము నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం 4వ వచనం ప్రకారంగా చూసినట్లయితే గనక, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందులే దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అంటే ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి దేవుని ఎదుట మనం అంటే? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏముండాలండి, ఎలా ఉండాలంటే అండి, మొదటిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. చూసినట్లయితే కనుక ఇక వాక్య భాగంలో చూసినట్లయితే ఏం చేస్తున్నారు? ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఎన్ని దినాలు చెప్పారు అక్కడ ఉపవాసం ఉన్నారని? కొన్ని దినములు. కొన్ని దినములు అంటే మనం చెప్పలేము, ఆ నంబర్ మనకు తెలియదు కదా. 4 రోజుల, లేదా 3 రోజుల, 7 రోజుల, ఎన్ని రోజులు మనకి అక్కడ స్పెసిఫిక్ గా అక్కడ మెన్షన్ చేయలేదు, చెప్పలేదు, వివరంగా ఇవ్వలేదు అక్కడ. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక తన ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండడం అంటే ఏదో ఫ్యాన్ కింద కూర్చోవడం, లేదంటే ఎక్కడో పోయి ఇంట్లోనో చర్చలో అక్కడ ఫ్యాన్ కింద కూర్చోవడం, ప్రార్థన చేసుకోవడం కాదు. అలాగ ఉన్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎలాగండి? కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో
నాకు ఆకలి చేస్తున్నాయ్యా, ఉపవాసం ఉంటారు కదా, కొన్ని దినాలు అయిపోతున్నాయి కదా, నాకు ఆకలి చేస్తున్నాయ్యా ప్రభా, నాకు ఆకలిగా ఉందయ్యా, నాకు ఆకలి చేస్తున్నాయ్యా అని దుఃఖిస్తున్నాడు అక్కడ. కాదు, అలాగని దాని కొరకు దుఃఖించడం లేదు, ఆకలి కలిగి ఉండడం లేదు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనము మన ప్రతి విషయాన్ని కూడా మరచిపోయి పక్కన పెట్టేసి నువ్వు ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయగలిగే విధంగా ఉండాలి. ప్రార్థన జీవితం మనందరూ కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పాలంటే మరొక మెట్టు మనం ముందుకు వేసినట్లయితే, ముందుకు వెళ్తే గనక ఉపవాసం ఉండి కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తున్నట్లయితే గనక అది ఎంతో ఇంపైనది, దేవునికి ఎంతో కోరదగినదిగా అది ఉంటూ ఉన్నది, ఇష్టమైనదిగా ఉంటూ ఉన్నది. దేవుని ఎదుట ప్రార్థన జీవితం మనందరూ కూడా కలిగి ఉండాలి. మొదటిగా విషయం, మన ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నామో లేదా అనేది స్వతహాగా ఎవరికి వాళ్ళే ప్రశ్నలు వేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. ప్రతిదీ కూడా నాకు చెప్పాలని చెప్పడం లేదు. మీరు ఏదైనా అడుగుతున్నా సరే నాకు చెప్పవలసిన అవసరం నాకు చెప్పకండి. ఓకే, దేవునికి మీకు ఆ సమాధానం, ఆ ప్రశ్న దేవుడి మిమ్మల్ని అడుగుతున్నట్లయితే కనుక దానికి జవాబు నువ్వు దేవుడు ఇచ్చే విధముగా ఉన్నావా లేదా, ఆ ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చే విధంగా నేను ఉన్నానా అని ఆ ప్రశ్న నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ఏ విధంగా అంట ఇక్కడ చూసినట్లయితే కనుక కన్నీరు గారుతూ దుఃఖిస్తూ అలాగ ఉపవాసంతో అలాగ నుండి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ఉపవాసం అసలు మనం ఉండం అసలు కాంప్రమైజ్ అవ్వంగా దేంట్లో కూడా మనం కదా, ఏదైనా సరే తీసుకునే విషయంలో అక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వం కదా. మరి దేవుని దగ్గరకు వెళ్తున్నామంటే ఉపవాసం ఉండడం అనేది దేవునికి ఎంతో ఇష్టమైనదిగా ఉంటున్నది కదా. ఇకనైనా ఉపవాసం ఉండి దేవుని వాక్యం మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని దగ్గర రండి అని చెప్పి మన దేవుని వాక్యాలు కూడా కనబడుతుంటాయి. మీకా గ్రంథములో, యోవేలు గ్రంథములో, అలాగే పలు చోట్ల కూడా మనకు కనబడుతూనే ఉంటూ ఉన్నది. హల్లెలూయా. దేవుని దగ్గర మీరు ప్రతిష్ఠించుకునేటువంటి ఉపవాసంగా చేసుకోండి అని ఇలాగన కొన్ని వస్తువులు, కొన్ని వాక్య భాగాలు కనబడుతూనే ఉంటున్నాయి కూడా. మనం ఏ నాడైనా అనగా ఒక వారంలో, ఒక నెలలో ఒక దినమైన ఉపవాసం ఉంటున్నామా? పోనీ కనీసం ఒక పూట అని చెప్పిన దినాలలో కూడా, వేళలో కూడా ఉంటున్నాయి. దేవుల్లో ఆ విధంగా కొన్ని నిమిషాలు అనగా కొన్ని గంటలు అలాగన్న దేవుళ్ళలో గడపగలుగుతున్నావా? అనగా ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నావా? దేవుళ్ళ ప్రార్థనలు అలా గడపగలుగుతుంటున్నావా? ప్రతి ఒక్క క్రైస్తవునికి, ప్రతి ఒక్క దేవుని బిడ్డకి కూడా ఎంతగానో కావాల్సింది అంటే కనుక ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం విజయం చూడాలి, విజయం పొందుకోవాలంటే గనక ప్రార్థించవలసినదే. నీవు గనక ప్రార్థిస్తే ఆయన తప్పనిసరిగా విని ఆలకించి నీకు కార్యమును చేయగలుగుతూ ఉంటాడు, నీకు జవాబు ఇవ్వగలుగుతూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. మరి అంతకంటే కావాల్సింది, అంతకంటే కోరదగిన నీకు మన క్రైస్తవులు దేవుని బిడ్డలు ఇంకేంటి? ఇంకా మనం ఏం చేయాలంటే గనక దేవుని ఎదుట నీవు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మొదటి విషయం. రెండవదిగా చూసినట్లయితే గనక దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే గనక దేవుని ఎదుట నీ యొక్క జీవితం ఎలాగనో ఉండాలి అంటే గనక తగ్గింపు కలిగినటువంటి జీవితంగా నీ జీవితం ఉండాలి. ఎలా ఉండాలంటే నీ జీవితం అండి, తగ్గింపు కలిగినటువంటి జీవితముగా నీ జీవితము ఉండాలి. హల్లెలూయా. తగ్గింపు మనకేమైనా ఉంటున్నదా? తగ్గింపు అనేటువంటి పదము నా డిక్షనరీలో లేదు అని ఏ ఒక్కరు కూడా అనకూడదు. మరి ఒకవేళ నీవు ఆ రకంగా ఆ విధంగా ఉంటున్నావేమో, అనుకుంటున్నావేమో, చెప్తూ ఉన్నావేమో ఇతరులతో. హల్లెలూయా. దేవుని ఎదుట మన జీవితం తగ్గింపు కలిగే ఉండాలి. మనం తగ్గింపు కలిగి జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తూనే ఉంటూ ఉంటాడు. దేవుడు చేయదలుచుకుంటున్నది అదే. నీ జీవితాలని ఎత్తైన ప్రాంతములకు, ఉన్నతమైన స్థలంలోకి ఆయన తీసుకొని వెళ్ళాలని, ఆ విధంగా చేయాలని
ఆలోచన కలిగి ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. నువ్వు ఎంతగా దేవుని దగ్గర ఎంతగా నువ్వు తగ్గించుకొని జీవించగలుగుతూ ఉంటావో, జీవిస్తూ ఉంటావో, అంతగా 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 దేవుడు నిన్ను హెచ్చిస్తూనే ఉంటూ ఉంటాడు. నేను ఏ విధంగా లోకంలో జీవిస్తున్నాను అంటే మన ప్రశ్న వేసుకోవాలి. నేను ఏమైనా హెచ్చింపు లేదా కోరుకుంటున్నానా? హెచ్చుగా జీవిస్తున్నానా లోకములో? ఇతరులతో లేదా ఇతరుల మధ్య ఇతరులతో అలాగనా చూసుకున్నట్లయితే గనక నేనేమైనా హెచ్చిగా బతుకుతూ ఉన్నాను, జీవించుకుంటా చెప్పుకుంటున్నాను, అలా ఉంటున్నానా? అలాగను ఉంటున్నట్లయితే అది ఎంతైనా మంచిది కాదు. దేవుడు ఆ విధంగా ఉండకూడదు, ఉండకమ్మా అని దేవుడు నాకు చెప్తున్నాడే అన్న విషయం ఈ విధంగా నువ్వు గ్రహించుకొని దేవుని దగ్గర దేవుళ్ళు నువ్వు తగ్గింపు కలిగిన జీవితం కలిగే ఉండాలి. తగ్గించుకుంటూనే ఉంటూ ఉండాలి. మూడవదిగా చూద్దాం. మొదటి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. చాలండి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మూడవదిగా చూసినట్లయితే మన జీవితం లేదా మనం ఎలాగ ఉండాలి దేవుని దగ్గర కంటే గనక ధైర్యము కలిగి ఉండాలి. దేవుని ఎదుట నువ్వు ధైర్యముగా నిలబడాలి. దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆదిలో చూసినట్లయితే గనక ఆదాము హవ్వలో ఏ విధంగా దేవునికి భయపడిపోయి దాక్కొని ఉన్నారు. ఆ విధంగా అలాగున నీవును వారి వలె దేవుని ఎదుట దేవునికి నీ భయపడిపోయి దాక్కుంటున్నావేమో. ఎప్పుడు దాక్కుంటూ ఉంటామంటే గనక చేయొద్దని పని నీ చేసినట్లయితే, అంతేనండి. మంచిగా బాగా మనకు తెలిసిన విషయాలు అన్నీ కూడా చేయొద్దన్న దానిని మనం చేస్తున్నట్లయితే కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? భయపడిపోతూ ఉంటాం. ఏమైపోద్దు ఏంటో, ఎలాగుంటది బాబోయ్, చేయకూడదు కదా, చేయొద్దన్నారు, చేస్తే కనుక మనకి శిక్ష పడుతుంది, మనల్ని ఎదురు రకంగా ఇలా శిక్ష వేస్తారే, మనల్ని బంధిస్తారే, అలాగుంటుంది ఎలాగుంటే తిడతారే, కొడతారే అని ఈ విధంగా మనకి ఆలోచనలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. మనకి మనస్సాక్షి ఉంటూ ఉంటది కదా, మనలో పనిచేస్తూ ఉంటది. ప్రతి ఒక్కరిలో ఉంటుంది మనస్సాక్షి. అది పనిచేస్తూనే ఉంటూ ఉంటది. అది దాన్ని ఛార్జింగ్ పెట్టాలేమో, అది డెడ్ అయిపోయింది, ఇలాగే పనిచేస్తూనే ఉంటూ ఉంటది. ప్రతి విషయంలో కూడా మనకి అందరికీ కూడా తెలియజేస్తున్నావు, రే అదే కాదురా, రే అలా కాదురా, ఇలా మాట్లాడాలి, రే అలా మాట్లాడుతున్నావు ఎందుకురా అని ఇలాగ మనకి మనస్సాక్షి మనకు తెలియజేస్తూనే ఉంటూ ఉంటది. ఏం పర్లేదు, ఏం కాదురా, రే నీకు ఎందుకురా. అపాధిగాడు పక్క నుంచి ఉండి అలాగని మనం డైవర్ట్ చేస్తూ ఉంటాడు. వాడి మాట వినకుండా ఉండాలి ఏంటి, మంచిగా అలా సెట్ అయిపోవాలి, కానీ అలా ఉండకూడదు నువ్వని. అదేం కాదు, కంగారవాడు ఏం కాదు, మనకది నీకు ఇలాగ మనల్ని అలాగిన డైవర్ట్ చేస్తూనే ఉంటూ ఉంటాడు. దేవుని ఎదుట నీవు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరైనా సరే అనుకోవచ్చు, దేవుని ఎదుట దేవుని దగ్గర ధైర్యంగా నిలబడగలిగే విధంగా ఉంటామా అలాగనా? ఇంకను మనం చేసినటువంటి అపరాధాలు బట్టి, ఏదో విషయాలను బట్టి మనము దేవుని దగ్గర ధైర్యముగా ఉండలేకపోతూ, దేవుని దగ్గర ధైర్యంగా నిలబడలేకపోతూ ఉంటున్నాము. ధైర్యముగా మనం నిలబడాలి. అందుకని ఈ లోకములో మనము క్రైస్తవులు, దేవుని బిడ్డము ఏ విధంగా ఎలా జీవించాలంటే గనక పౌరుషంగా దేవుని కొరకై దేవునిలో అలాగన నిలబడే విధముగా ముందుకు సాగే వారముగా ఉండాలి. నువ్వు ఎదుర్కొంటే సమస్యలను చూసి మేము భయపడిపోతూ ఉంటూ ఉన్నామంటే గనక ఇంకా దేవుని దగ్గర ఇంకా ఏ విధంగా ధైర్యం నిలబడుతూ ఉంటారండి. ఇంకా హల్లెలూయా. యేసుక్రీస్తు వారి శిష్యులే ఆయన అలాగన నది పైన అలాగ నడుచుకుంటూ లేదా అలాగన విలువగా శిష్యులందరూ కూడా భయపడిపోయి ఉన్నారు కదండి. ఆయనను వెంబడించిన వారే, ఆయనతో ఉన్నటువంటి శిష్యులే, మనుషులే ఆయనను చూసి తల్లాగా ఏదో కనబడిపోతుంది బాబోయ్ దేవనుకుంటా అని భావించే అలాగని భయపడిపోయి ఆ విధంగా
ఆ సమయంలో అలాగని ఉండి ఉన్నారు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. ఒకవేళ ఇది నాకు కళ అనుకోవచ్చు, లేదా స్వప్నం అనుకోవచ్చు, దర్శనం అనుకోవచ్చు. మనకి చూపిస్తున్నట్లయితే కూడా మనం దాన్ని బట్టి దాన్ని చూసి కూడా మనము భయపడిపోకూడదు. ధైర్యముగా ఉండాలి. ఒక సమస్య, ఒక శోధన, ఒక అవాంఛనీయ సంఘటన నీకు ఎదురైపోతుంది, నీకంటే ఎవరికో జరగబోతుంది, ఎవరికో జరుగుతున్న మనం చూపిస్తున్నాం అనుకోండి, వెంటనే లేచిపోయి అంటే షాక్ తిని అన్ని లేచిపోయి ఆయనే మొత్తం బాడీ అంతా కూడా చెమటలు పట్టేసినట్టుగా అలాగన ఉండకూడదు. మనం ఏం చేయాలంటే కనుక వెంటనే లేచిన వెంటనే ఏం చేయాలండి, మనము ప్రార్థన చేయాలి. రవ్వా, నువ్వు చూపించావు ఈ కళ లేదా ఈ దర్శనం, దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ యొక్క ప్రమాదము లేదంటే ఈ యొక్క అవాంఛనీయ సంఘట నా కుటుంబంలో అనుకోవచ్చు, నాకు తెలిసిన వారిలో అనుకోవచ్చు, లేదా నాకు మందిరంలో అనుకోవచ్చు, సంఘ సభ్యులకి అనుకోవచ్చు, ఏ ఒక్కరికి ఈ ఆటంకము కలగడానికి వీల్లేదయ్యా. ఈ కళను లేదంటే ఈ యొక్క ప్రమాదమును యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నానయ్యా అంటూ మనం ఏం చేయాలంటే దానిని మనము బంధించి ప్రార్థన చేయాలి. ధైర్యంగా నిలబడాలి. సమస్య వచ్చిందంటే కనుక నిలబడలేక పడిపోతున్నట్లయితే మరి దేవుని దగ్గర ధైర్యంగా ఇంకెవరైనా సరే ఎలాగ నిలబడగలుగుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు సర్వశక్తిమంతుడే ఉన్నాడు, అత్యంత బలవంతుడే ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అన్న విషయంలో, అన్న మాటంలోను, సత్యంలోను మరవకండి. కాబట్టి నా దేవుడు నాకుండగా నేను భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. నేను ప్రతి విషయంలో, ప్రతి చోట, ప్రతి సమయంలో కూడా నేను ధైర్యంగా నిలబడగలుగుతాను, నేను నిలబడతాను అనేటువంటి విధముగా నీ ఆలోచన, నీ యొక్క మనసు ఆగలం ఉండాలి. దేవుడు తన ఈ భూలోకాన్ని విడిచిపెట్టేసి తన లోకమునకు, పరలోకమునకు వెళ్ళిపోతూ ఉండగా మన మధ్యను ఏమి పెట్టి వెళ్ళి ఉన్నాడు? ధైర్యం పుట్టించేటువంటి ఆత్మను మన మధ్యను పెట్టి ఉంచి ఆయన వెళ్ళి ఉన్నారు. అయితే ఆ ధైర్యం పుట్టించేటువంటి ఆత్మ మన మధ్యన ఉండగా మనం దేవునికి కూడా మనం భయపడిపోతూ దేవుని దగ్గర ధైర్యం కూడా నిలబడలేకపోతూ ఉంటున్నట్లయితే మరి ఇంకెలాగ? మరి అపోదిగాటికి మనం దాన్ని కూడా భయపడకూడదు. ఏమేం లేదు, దాన్ని మనం ఎదిరించాలి, దాన్ని పోరాడాలి, దాంతో యుద్ధం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి విధంగా నువ్వు ఎటువంటి పాప క్రియలు, పాప కార్యములు కూడా చేయకుండా నిర్దోషిగానే పరిశుద్ధిని వలె దేవుని దగ్గర నువ్వు ధైర్యముగా నిలబడాలి. ఏ ఒక్కరును కూడా ఎటువంటి విధంగా తప్పులు, పొరపాట్లు, అపరాధములు, పాపములు చేయకుండా పరిశుద్ధమైన జీవితము జీవించాలి. అట్లా జీవించిన వారు అయితేనే మాత్రమే దేవుని దగ్గర ధైర్యముగా నిలబడతారు. ఒకవేళ దోషములు, పాపములు లేదంటే అపరాధములు చేస్తున్న వారైతే చేసినట్లయితే అనగా ఆదిలో చూస్తున్నాం కదండి, ఆదాము హవ్వ ఎలాగన వారు దాక్కొని ఉన్నారో, చెట్టు వెనక్కి వెళ్ళి ఎలాగ దాక్కొని ఉన్నారు, నీవు అలాగన దాక్కునే విధంగా అయిపోతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక నువ్వు చూసినట్లయితే గనక చివరిగా ఒక విషయం చూసి ఇక దినములో మనకు ఆరాధన మనము ముగించుకుందాం. ఇప్పటి వరకు మనం ధ్యానించినటువంటి విషయంలో ఏమిటంటే అవి దేవుని ఎదుట నీ జీవితము ఎలాగనో ఉన్నది కదండి. నీ జీవితం ఎలా ఉన్నది? మొదటిగా ఎలా ఉండాలి అంటే గనక ప్రార్థన జీవితము కలిగి ఉండాలి, ప్రార్థన జీవితంగా ఉండాలి. రెండవదిగా నాకు వినబట్టలేదు అమ్మా, విధేయత. హల్లెలూయా. దేవుని ఎదుట మనము తగ్గింపు కలిగిన జీవితం కలిగి ఉండాలి. మీరు అదే చెప్పారన్నారా అంటే నాకు ఇక్కడ రీచ్ అవ్వలేదు. కొంచెం లిప్మెంట్ ఉంది కానీ లిప్మెంట్ చదివే విధంగా నాకు ఇంకా అంత
రాలేదు, అవ్వలేదు. హల్లెలూయా. మన దేవుని ఎదుట మన జీవితము తగ్గింపు కలిగిన జీవితముగా మనకి ఉండాలి. తగ్గింపు కలిగి మనం జీవించాలి, నడుచుకోవాలి, ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే కనుక దేవుని ఎదుట నీవు ధైర్యముగా నిలబడాలి, ధైర్యంగా నువ్వు ఉండాలి. దాక్కొనకూడదు. ధైర్యంగా నిలబడే విధముగా ఉండాలి దేవుని దగ్గర, దేవుని ఎదుట. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా చూద్దాం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. చాలండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడనే సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని ఎదుట నీ క్రియలు ఎలాగన ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క పనులు, క్రియలు అంటే కనుక, క్రియ అంటే ఏంటి దానికి అర్థమండి? పని కదండి. పని అంటే కనుక ఒక సింగిల్ గా ఒక దాన్ని పని అంటాం. అనేకములు లేదా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక పనులు, క్రియలు, క్రియలు, పని, పనులు. హల్లెలూయా. ఇలాగన వివిధ రకాలుగా మనం చెప్తూ పిలవస్తూనే ఉంటూ ఉంటాం. చూసినట్లయితే కనుక దేవుని ఎదుట నీ క్రియలు ఎలాగనూ ఉన్నాయి అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. దేవుని ఎదుట నీ క్రియలు, అది కూడా ఎంతగానో ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మాటగా మనం తీసుకోవాలి. మీకు చెప్తూనే ఉంటున్నాను కూడా, చెప్పి ఉన్నాను కూడా, నాకు విషయాలు గుర్తున్నాయి కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఆ విధంగా ఈ లోకంలో నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావో అది దేవుని దగ్గర లెక్కించబడుతూ ఉంటది. నువ్వు ఏ విధంగా ఏ ప్రకారంగా నువ్వు లోకంలో జీవిస్తున్నావో, అంటే నీ పనులు, నీ క్రియలు ఎలాగన ఉంటున్నాయో, నీ నడవడిక, నీ ప్రవక్తన ఎలాగన ఉంటున్నదో అదంతా కూడా దేవునికి కావాలి. అదే చూసేవాడు, అదే దేవుడు చూసే దాన్ని బట్టే మనము ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి మనం పంపించాలో దేవుడు నిశ్చయించుకుంటూ ఉంటాడు. దానిని బట్టి బేస్ చేసుకొని. కానీ ఒక మనిషి, ఒక మానవుడు గనక బ్రతుకున్నంత కాలం తను ఏ విధంగా ఎలా జీవించినా అప్పుడేమీ కూడా ఎవరు కూడా తన గురించి ఏమి కూడా అనుకోకుండా ఉంటూ ఉంటారేమో, కానీ ఎప్పుడైతే కనుక తాను మరణించినచో అప్పటి నుంచి మొదలు పెడతాడు. పీడ వదిలిపోయింది, నిరగడైపోయింది. నాలుగు రకాలుగా లోకములో, అంటే నేను చెప్పేది లోకములో జరుగుతున్నది చేసే చెప్తున్నాను మీకు కదండి. ఇది గనక ఉంటే, లేదా ఇది గనక ఉంటే గనక మన పేట లేదా మన గ్రామం అంతా కూడా నాశనం పోయేదిరా బాబు. వీడు పోయేది, వీడు చచ్చిపోయాడు కాబట్టి మనకి ఇప్పుడే కొంచెం కొద్ది గొప్ప ప్రశాంతంగా ఉంటామరా బాబు అని ఇలాగన అనేక విధములుగా, అనేక రకాలుగా మనకి లోకములో, సమాజంలో మనుషులు అందరూ కూడా అలాగన చెబుతూ ఉంటారు. అనగా దేనిని బట్టి అంటే వారి క్రియలను బట్టే. మంచిగా తాగుబోతాడు అనుకోండి, మంచిగా అంటే పొద్దున లేదు రాత్రి లేదు తాగుతూనే ఇంకా వీధికి అక్కడక్కడ ఇంటికి వెళ్ళిపోయి తిడుతూ కొడుతూ గొడవ చేస్తూ కొట్టేస్తున్నాడు, ఇస్త్రీ వేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అనుకోండి. ఈ బాబు ఆయన తలపట్టేసుకొని ఏంట్రా ఈ బాధ ఏంట్రా అని వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తారు, అడుగుతారు, మాటమ్మా చూడండి పట్టించుకోవడమా, ఏదో చూపించాలమ్మా, ఏదో చెప్తారు అనుకోవచ్చు. అప్పటికి ఇంకే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరు కూడా పట్టించుకుంటూ వాళ్ళకి వదిలేశారు అనుకోండి, ఆ ఊరు లేదా ఆ గ్రామం, ఆ పేట కూడా మొత్తానికి తన వల్ల, వారి వల్ల కొంచెం కష్టపడుతూ బాధపడుతూ ఉంటది కదండి. ఆడు గనక ఒక రోజు కనుక రాలేదనుకోండి, ఎలాగుంటది అప్పుడు? అమ్మయ్యా ఈ రోజు రాలేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నదర మనకి. ఇక్కడ అలర్ లేదు, గ్యాకలేదు, గొడవలు వేయట్లేదు, ఏమి కూడా ఇసిరి పాడట్లేదు కదా, డిఫరెంట్గా ఇలాగ అనుకుంటూ ఉంటారు. దేవుని దగ్గర నీ క్రియలు, దేవుని ఎదుట దేవుని దగ్గర నీ క్రియలు ఎలాగనో ఉన్నాయి, అవి దేవునికి కావాలి. దేవుడు చూసేది కూడా అవే. హల్లెలూయా. అందుకనే
మనము రక్షణ పొందిన వంటి వేళ నుండి నువ్వు జీవించిన జీవిత కాలం అంతా కూడా దేవుడు దానిని లెక్కిస్తూ ఉంటాడు, దేవుడు దానిని చూస్తూ ఉంటాడు, పరిగణిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక విధములుగా అనేక రకాలుగా మనం చూసినట్లయితే దేవుని దగ్గర మన క్రియలు ఎలా ఉన్నాయి, దేవునిలో మన క్రియలు ఎలా ఉన్నాయి అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుని యొక్క పనులకు మనం ఏమైనా సహకరించే విధముగా, ఏమైనా ఆలోచన కలిగి లేదా ఆశ కలిగే జీవిస్తున్నామా, ఆ విధంగా నడుచుకోగలుగుతూ ఉంటున్నామా లేదా అనే విధంగా మనము ఒకసారి ఆలోచించుకొని ముందుకు సాగేవారుగా మనందరూ కూడా ఉండాలి. మంచిగా నీ హృదయము లేదా నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ నడవడిక అన్ని అలాగన మంచిగా అన్నిటి కూడా సెట్ చేసుకుంటూ అలాగన ముందుకు సాగుతున్నట్లయితే నువ్వు ఇంకా సమస్యలు, నీకు బాధలు, కష్టాలు ఏమి కూడా ఉండవు, నువ్వు సంతోషంగా జీవిస్తూ ఉంటావు. అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా, ఏం చెప్తున్నాడు? ప్రభునందు ఆనందించుడి, ఆనందించుడి, మళ్ళా చెప్తున్నాను ప్రభునందు ఆనందించుడి అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. అప్పుడు అనగవుతూ ఉంటారు ఏమంటే కనుక, నా మట్టుకైతే బ్రతుకుటకిస్తే చావైతే ఇంకా లాభమే. సంతోషంగా ఉంటున్నాను, నువ్వు మంచిగా నీతిగా యథార్థవంతుడిగా మంచిగా బతుకుతున్నావంటే కనుక సంతోషంగా ఉండగలుగుతూ ఉంటావు. కాబట్టి హృదయం అంతా చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటూ ఉంటది. కాబట్టి సంతోషంగా జీవిస్తున్నావంటే, ఒకవేళ నేను గనక కన్ను మూస్తే నన్ను పిలుచుకున్నట్లయితే గనక నేను ఎక్కడ వెళ్తాను? అప్పుడు కూడా నేను ఆయన దగ్గరికి వెళ్తాను, సంతోషంగా నేను జీవించగలుగుతూ ఉంటానని అప్పుడు వారు అనుకొనగలుగుతూ ఉంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క హృదయము దేవుని దగ్గర, దేవుని ఎదుట ఎలాగను ఉన్నదో ఒకసారి పరీక్షించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. మంచిగా ఉన్నదా లేదా పాడైపోతూ ఉన్నదా, సరైన విధముగానే దేవుడు ఆశించిన విధముగా నీ హృదయమును అలాగన ఉంటూ ఉన్నదా, ఉంచుకొనగలుగుతూ ఉన్నావా, దేవుని కొరకు అలాగన సిద్ధపరచుకోగలుగుతూ ఉంటున్నదా? ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్కరు మంచిగా దేవుని ఎదుట మీ జీవితాలు ఉండాలని, దేవుళ్ళు అలాగని సాగాలని కోరుతూ ఈ కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆస్వాదించి ఫలించును గాక. ఆమేన్.